హలో వారియర్స్, వెల్కమ్ టు గ్రో విత్ దిలీప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న ఫ్లాట్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఈ రోజు మార్కెట్లో మనం ఏం చేసాం, మన ట్రూ ట్రేడ్స్ ఎలా జరిగినాయి అని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఫస్ట్ ట్రేడ్ అయితే పిఏ అయితే ఎంట్రీ తీసుకున్నాం. మార్కెట్ అయితే మన లెవెల్ పైన అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అవడంతోనే ఆల్మోస్ట్ ఇక్కడ 50 పాయింట్స్ అయితే మూవ్ అయింది. బట్ నేనైతే నా లెవెల్ దగ్గర అయితే నేను లిమిట్ ఆర్డర్ పెట్టుకొని వెయిట్ చేశాను. ఇక్కడ 1 మినిట్లో చూడొచ్చు. ఇది చాలా రిస్కీ ట్రేడ్. అయినా సరే నేనైతే ఒక అటెంప్ట్ అయితే చేశాను. నా లెవెల్ పైన ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్. ఎవ్రీడే నేనైతే ఒక మార్నింగ్ ఒక రిస్కీ ట్రేడ్ అయితే చేస్తాను, వితౌట్ డేటా ఆర్ వితౌట్ ఎనీథింగ్. అలాగే ఈ రోజు కూడా మనం అయితే ఎంట్రీ తీసుకున్నాం. మన లెవెల్ పైన ఓపెన్ అయింది మార్కెట్. ఇక్కడైతే లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను ఈ 241 దగ్గర. అలా 1 మినిట్లో చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎస్ఎల్ దగ్గర వరకు వచ్చింది. బట్ ఎస్ఎల్ తీయలేదు. దాని నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వచ్చింది. బట్ మనమైతే 20 పాయింట్స్ బుక్ చేసుకోకుండా సిటీసీ పెట్టడానికి ట్రై చేసా. బట్ ఈలోపే మార్కెట్ అయితే కిందకు వచ్చింది. వెంటనే నేను మాన్యువల్గా ఎగ్జిట్ చేశాను. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్లో నేను 700 లాస్ అయితే బుక్ చేసుకున్నాను. అలా చాలాసేపు మార్కెట్ అయితే టైం పాస్ చేస్తుంది. నా వ్యూ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కింద 5 మినిట్స్ సస్టైన్ అయింది కాబట్టి నేనైతే కాల్ సైడ్కి చేంజ్ అయ్యాను. కాల్ సైడ్ అయితే మన ఎంట్రీ అయితే ఇక్కడ ఎక్కడ ఎంట్రీ దొరకలేదు మనకి. ఈ 256 దగ్గర ఎంట్రీ దొరికింది. బట్ నేను మిస్ చేసుకున్నాను. ఆ ఫోమోతో నేనైతే ఇక్కడ ఫోమో అండ్ గ్రీడీతో నేనైతే ఈ 288 దగ్గర ఇక్కడ 5 మినిట్స్ క్లోజింగ్ రాగానే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. వెంటనే అది ఎస్ఎల్ తీసేసింది మార్కెట్ అನ್ನು. అలా ఈ రోజు అయితే 2 మిస్టేక్స్ జరిగినాయి. ఆ 2 మిస్టేక్స్తో కంప్లీట్ చేసుకొని ట్రేడ్స్ని జస్ట్ మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా మన లెవెల్కి తర్వాత రెస్పెక్ట్ ఇచ్చింది. బట్ ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్ మనల్ని అయితే రిమూవ్ చేసి మార్కెట్ అయితే వెళ్ళింది. సో నో ప్రాబ్లం. ఆల్రెడీ ఎస్టర్డే కూడా లాస్ ఉంది, ఈరోజు కూడా లాస్ ఉంది. ఈ 2 డేస్ని మనం గట్టిగా అయితే కంబ్యాక్ ఇద్దాం. వర్క్ ఆన్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వీకెండ్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. మీకు కూడా నేను చేస్తున్న వీడియోస్లో నా ఎంట్రీస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఒక్కరోజు డిసిప్లిన్ తప్పడంతో 2 మిస్టేక్స్ అయితే జరిగినాయి. ఇలాంటి మిస్టేక్స్ నేను ఇంకైతే చేయకుండా చూసుకుంటా. ఓకే, మరి ఉంటా. బాయ్.